ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఐడ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందని తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియచేయండి. మకర రాశి వారు ఎవరైనా సరే కొత్తగా జాబ్ కావాలి కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఐటీ రంగాల్లో కానీ ఎందులైనా సరే జాబ్ కావాలి అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే కనుక అందరికీ నోటీస్ బోర్డ్ జాబ్ ఉన్నాయి అని చెప్పి ప్రతి కంపెనీ వాళ్ళు పెడుతుంటారు అన్నమాట. అది ఎవరి కోసమే అంటే మకర రాశి వాళ్ళ కోసమే అన్నట్టుగా. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీలో కానీ ఎందులైనా సరే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా జాబులు రాబోతున్నాయి. ఎవరికి అంటే కనుక మకర రాశి వాళ్ళకి. ఎందులో అంటే కనుక సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా రాబోతున్నాయి. వయసుతో సంబంధం లేదు, వాళ్ళకి గోచారంతో సంబంధం లేదు, దశలు అంతదశలు ఏదున్నా సరే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఎందుకంటే కనుక గ్రహాలు అన్నీ కూడా వీరికైనా శుభదృష్టితో ఉండిపోతున్నాయి ఇప్పుడు. కాబట్టి మొదటి అధ్యయనం కాదు, రెండో అధ్యయనం కాదు, ఎప్పుడైనా సరే వీరికి సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా జాబులు వస్తున్నాయి. జాబులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గురువుగారికి దక్షిణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందులోనూ మరొకటి ఏంటంటే కనుక వీరికి కొంచెం అనేజీగా ఉండటం, నరదిష్టి ఉండటం, అందరూ వచ్చేసి వీరిపైనే పడుతూ ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, ఎవరికి ఇవ్వరు, మాకు అవసరం అంటే కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళ మీద కొట్లాడేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అందుకనే అందరితో కొంచెం దూరంగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఎవరికైతే సహాయం చేయాలో వారికే చేస్తారు, ఊరుకూరుకునే సహాయం చేయరు. నాకు బార్ షాప్కి వెళ్ళి ముందు ఆగాలంటే ఇయ్యరు. నేను సంసారంలో ఇబ్బంది ఉంది, నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయి, పిల్లవాడిని చదివించుకోవాలంటే డబ్బులు ఇస్తారు ఎంతైనా సరే. అలాంటి తత్వం అనమాట వీళ్ళది. అలాంటి తత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్లాట్లు గొడవలు పెట్టుకుంటే జీవితంలో వాళ్ళతో మాట్లాడడం కష్టం. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సహాయం చేయాలంటే మనం ఊహించిన సహాయం చేస్తారు, చేయకూడదు అనుకుంటే అసలు దగ్గర కూడా రారు. అలాంటి వ్యక్తులతో పెట్టుకొని మనం ఎన్నో మాట్లాడటం, వాళ్ళని హింసించడం, ఎదురుగా వెళ్ళటము, అలా చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళకే నష్టం, అది తెలియట్లేదు. కానీ మకర రాశి వాళ్ళ దేవుళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళతో గొడవలైనా మనకే ఇబ్బంది, వాళ్ళతో మంచిగా ఉంటేనే మనం బాగుంటాం. కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే కూడా శత్రుత్వం ఉన్నా కూడా తగ్గించుకుంటే మంచిది. మకర రాశి వాళ్ళతో అంత గొప్పవాళ్ళు అనమాట వాళ్ళు. వారి చేతి నుంచి బోనీ చేసినా, వారి చేతి నుంచి ఏదైనా ఇచ్చినా కూడా మనకు కలిసి వస్తుంది. మరి అలాంటి వాళ్ళని దూరం పెట్టడం అంటే కరెక్ట్ కాదు కదా, దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళ మనసు మంచిది కాదండి, వ్యక్తిత్వం మంచిది కాదండి అంటే వాళ్ళ మంచితనంతో మనకు అవసరం లేదు కదా. మనిషి అనే వాళ్ళు పక్కన ఉండాలి. అందులో మకర రాశి వాళ్ళు ఉంటే మనకు అదృష్టం, ఆ పాజిటివ్ థింగ్స్ మన మీద కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటూ మనతో పాటు ఉంచుకునేలా ఉండాలి. అలానే పెళ్ళిళ్ళు కానీ మకర రాశి వారు ఎవరైనా ఉంటే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అప్పటికప్పుడే అబ్బాయిని చూసుకోవడం, ఇక ముహూర్తాలు పెట్టుకోవడం, కార్తీక మాసంలో పెళ్ళి అనుకోవడం. అదేంటండి 2 నెలలు కూడా లేదు పెళ్ళి అనుకుంటే అదృష్టం అనేది అలానే ఉంటుంది కదా, కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదు. కాబట్టి మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి ఖచ్చితమైనటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఇక భార్యాభర్తలు విడిపోయినా, గొడవలైనా, పిల్లలు పెద్దలు విడిపోయినా కూడా వీరికి వాస్తు కొంచెం తేడా కనిపిస్తుంది ఎక్కడో. ఈ మకర రాశి వాళ్ళు ఉండేటువంటి ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, వీళ్ళు ఉండేటువంటిది వాస్తు కొంచెం ఏదో లోపం కనిపిస్తుంది. అది కొంచెం మరమ్మతులు చేయించుకుంటే కనుక కొంతమేర ఆర్థికంగా అయితే కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఇక వీరికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇక స్త్రీలు అయితే కనుక కొంచెం యూట్రస్ సమస్య కూడా, ఫైబ్రాయిడ్ సమస్య కూడా కనపడుతుంది. కాబట్టి దానికి కొంచెం వైద్య పరీక్షలు చేయించుకోకపోతే కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతూ ఉంటుంది. ఇంకా ఎవరితోనైనా మాట్లాడాలని చేయాలన్నా పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మాసం మొత్తం కూడా. అయితే మకర రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇక ఖచ్చితంగా పరిహారాలు అయితే ఉండనే ఉంటాయండి. ఇకపోతే వీరు పరిహారాలు చేసుకోవాలంటే ఎలానో భాద్రపద మాసం వినాయక చవితి వస్తుంది, ఎట్లనో పరిహారం చేసుకోవాలి. అదేదో వినాయక చవితి పర్వదినాల్లో అయితే కనుక 9 రోజులు నవరాత్రులు ఉంటాయి. ఆ నవరాత్రులు చేసుకున్న పరిహారం చిన్నపాటికి చేసుకున్నా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్యపదవులకి, ఎన్నో రకాల పాపాలకి, క్రియలకి, కర్మలకి తెలిసినా తెలియకొని చేసిన వాటి అన్నిటి కూడా పడతా పంచలేకపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 9 రోజులు ఏదో ఒక్క రోజైనా సరే వినాయక చవితి నవరాత్రుల రోజున ఏదో ఒక రోజు అయితే కనుక వీరు వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పించడం, ఇలాంటి చేసుకుంటే కనుక అన్ని రకాల సానుకూల పడే కనపడుతోంది. అలానే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఎలాంటి వెజిటేబుల్స్ అయినా పర్వాలేదు, ఎలాంటి ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. స్వామివారికి ఏదైనా రోజు 3 రోజు పెట్టొచ్చు, 7వ రోజు పెట్టొచ్చు, 9 రోజులు పెట్టొచ్చు. వీరైతే కనుక వీరు ఏదో రోజు కనుక స్వామివారికి ఆ ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టినట్టయితే అన్ని రకాలు కలిసి వచ్చేది కనపడుతూ ఉంది. అందులో బూందీ లడ్డు ఉంటుంది. ఈ బూందీ లడ్డు కూడా స్వామివారికి సమర్పించినట్టయితే, అంటే బేషన్ లడ్డు స్వామివారికి సమర్పించినట్టయితే కనుక ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం అయితే లభ్యపడుతుంది. అలానే ప్రతినిత్యం కూడా వీళ్ళు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి కూడా ఎక్కడికక్కడ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అందులో వచ్చే అదృష్టాన్ని ఎప్పుడు కూడా కాలుతో అనుకోకూడదు. ఆ వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ సెప్టెంబర్ మాసంలో అదృష్టవంతులు ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు అవుతారు.
ధన్యవాదాలు గురుగారు.